అందరికీ నమస్కారం. పోయిన భాగంలో మనం లలితా త్రిశతి నామాలలోని 35వ నామం యొక్క అర్థాన్ని తెలుసుకున్నాం. ఈ భాగంలో 36వ నామం యొక్క అర్థాన్ని తెలుసుకుందాం. అస్మద్గురు దివ్యచరణారవిందాభ్యాం నమో నమః. అశేషజనమోహినీం అరుణమాల్యభూషాంబరాం జపాకుసుమభాసురాం జపవిధౌ స్మరేదంబికాం. శివాయ గురవే నమః. శ్రీగురు పదాంబుజములకు సభక్తికమైన ప్రణామాంజలి సమర్పణతో శ్రీ లలితా త్రిశతి నామ సంఖ్య 36. ఓం ఏకాంత పూజితాయే నమః. ఓం ఏకాంత పూజిత, ఇది 6 అక్షరముల నామము. ఈ నామముతో మనము అమ్మవారికి సభక్తికముగా నమస్కరించుచున్నప్పుడు ఓం ఏకాంత పూజితాయే నమః అని పలుకవలెను. ఏకమనగా అద్వితీయమైన శోధిత త్యం పదార్థము. తత్వమస్యాది వాక్యమందలి తత్ పదమునకు శుద్ధ మాయా ప్రతిబింబ చైతన్యమని అర్థము. ఈశ్వరోపాధి అయిన శుద్ధ మాయను, జీవోపాధి అయిన అవిద్యను పృథక్కరించి తీసివేయగా మిగులనది అద్వయ చైతన్యము. శోధిత పదార్థము త్వం పదావాచ్యుడైన జీవుని చేత తత్పదావాచ్యమైన పరమేశ్వరి పరిచ్ఛిన్న భావముతో పూజితురాలై అంతమున పరిపూర్ణ ఏకజ్ఞానము అనుభవమునకు వచ్చునప్పుడు సాక్షాత్ బ్రహ్మ, ఏది సాక్షాత్తు అపరోక్షమైన బ్రహ్మయో అను శృతివచనానుసారము ఆ దేవియే నేను అని అపరోక్ష సాక్షాత్కారము చేసుకొనబడినది కాన జగన్మాత శ్రీ లలితా మహాత్రిపుర సుందరీదేవి ఏకాంత పూజిత అను నామముతో విభ్రాజమానమగుచున్నది. ఏకాంత శబ్దములోని అంత శబ్దమునకు సమీపమని అర్థము. హృదయ గుహాంతర్వ్యాప్తి అయిన పరమాత్మ సామీప్యమున పూజింపబడుచున్నది. ష్లద్ ధాతువునకు గతి అవసాది అని అనునది విశరణము అని అర్థము. కావున పరాశక్తి ఉపనిషత్ ప్రతిపాద్యమైన పరబ్రహ్మగా పర్యవస్థితమగుచున్నది. ఏకాంత పూజిత అను నామము చేత పరమేశ్వరి ఉపనిషత్ అని వ్యవహరింపబడుచున్నదని భావము. అద్వా గుహనీవాతాశ్రయేణ ప్రయోజయేత్ అను శృతివచనానుసారము అనుసరించి ఏకాంతస్థలమునందు ధ్యానాదుల ద్వారా యోగుల చేత తెలిసికొనబడినది కాన పరమేశ్వరి ఏకాంత పూజిత అను నామము అన్వార్థము. అథవా కామేశ్వరుని చేత పరాదేవి ఏకాంతమందు అనగా స్త్రీలింగమందు పూజింపబడునది. సంప్రదాయ ప్రవృత్తి నిమిత్తము మొట్టమొదట సృష్ట్యాదియందు ఈశ్వరుని చేత ఉపాసనకు మొదటి సాధనమైన బహిర్యాగ క్రమముతో పూజాధ్యానాదుల చేత సంతోషపెట్టబడినది అగుట వలన తత్ప్రత్యయముతో నిధిభూతార్థ వ్యాహృతి అని తెలియవలెను. రహోయాగ క్రమారాధ్య అను నామము ఇచట భావనీయము. పక్షాంతరమున అన్ని తత్వములు ఏకాంతమునందు అనగా స్వస్వరూపమునందు ప్రవిలాపనము సమయమున ధ్యానాదులచే సంపాదింపబడునది అనగా సాక్షాత్కరింపజేసుకొనబడునది కాన శ్రీ లలితా మహాత్రిపుర సుందరీదేవి ఏకాంత పూజిత అనబడును. కశ్చిద్దీరః ప్రత్యేగాత్మనమైక్షత్. ఆత్మారాముడు అంతరదృష్టి కలవాడు, బాహ్యేంద్రియోపరణము కలవాడు, అమృతత్వాభిలాషియు అయిన ధీరుడు ప్రత్యేగాత్మనైదర్శించెను అని శృతి ఉదీర్షించుచున్నది. కావున బాహ్య విషయములన్నింటినీ అద్వయ చైతన్యమునందు ప్రవిలాపనము చేసినప్పుడు పరమేశ్వరి భక్తుని హృదయమునను
అనుభయమానమగుచున్నది. ఇట అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ అను శ్రీ లలితా సహస్రనామమునందలి నామములు అనుసంధానములు. ఓం ఐం హ్రీం శ్రీం ఏకాంతపూజితాయై నమః. శివశక్తిరూపాయ నమః శివాయ. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. సర్వం శ్రీ సద్గురు దివ్యచరణారవిందార్పణమస్తు.